రోజులు, నెలలు, సంవత్సరాలు వస్తుంటాయి, మారుతుంటాయి. కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటాయి. అలాంటిదే ఈ ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కామారెడ్డికి చెందిన ఈ ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు 40 ఏళ్లుగా స్నేహితులే. ఒకే పాఠశాలలో చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్ధాలు రాని స్నేహం వీరిది. వారే పడిగె రాజయ్య, బందెల లింగం, దాసరి నాగరాజు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. చిన్నప్పటి నుంచి మధ్య వయసులో వృద్ధాప్యం వరకు కూడా తోడుండేవాడే మిత్రుడు. అదేవిధంగా చదువు, ఉద్యోగం, అంతస్తు, హోదా అని కాకుండా ఎప్పుడు నిరంతరం భుజం తట్టి సపోర్ట్ చేసేవాడే మిత్రుడు. నేను చిన్నప్పుడు నా బాల్యమిత్రుడు లింగం గారితో నా యొక్క అనుభవాలను పంచుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు లింగాపూర్లో చదువుకున్నాం. 5th నుంచి 10th వరకు బికనూరు గురుకుల పాఠశాల చదువుకున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఉప్పల్వాయి గురుకుల పాఠశాల చదువుకున్నాం. డిగ్రీ కామారెడ్డి డిగ్రీ కాలేజీలో చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకుంటూ, ఒకే దగ్గర తినుకుంటూ, ఒకే దగ్గర పడుకుంటూ హ్యాపీగా మా జీవితాన్ని చదువుకుంటూ హ్యాపీగా లైఫ్ కొనసాగించడం. అదేవిధంగా బిఎడ్ ఎడ్యుకేషన్, తర్వాత డిఎస్సి 2008లో ఇద్దరం కలిసి ఉద్యోగ పరీక్ష రాశాము. 2008లో సెకండరీ టీచర్గా ఉద్యోగం పొందాను. అప్పటి వరకు కూడా మా స్నేహబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎల్లప్పుడూ మేము ఇలాగే మా స్నేహం కలకాలం నిలవాలని, ఎటువంటి ఆపదలకు, ఒడిదుడుకులకు లోను కాకుండా, ఆర్థికంగా ఉన్నా కానీ, ఆపదలో ఉన్నా కానీ ఒడిదుడుకులకు ఎదురు కాకుండా ఉండి నిరంతరం వెన్నంటి నాకు సపోర్ట్ చేస్తూ నాతోనే ఉంటున్న నా మిత్రునికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు నాగరాజు దాసరి, మాది గ్రామం ఇసైపేట్. ఇంతకు ముందు నేను ప్రైవేట్ జాబర్ని, కానీ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్. బికాస్ మా ఫ్రెండ్స్, సో వాళ్ళని ఫ్రెండ్స్ అనే కంటే మామ బావ అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. దీనికి అంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి రీజన్ కారకులైనటువంటి ముఖ్య కారకులు రాజు అండ్ లింగం అండ్ ఇంకొక మిత్రుడు మిస్ అయ్యాడు. తను బిక్నూర్ దుబాచ్ స్వామి. తను ఇక్కడ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. సో వీళ్ళ ప్రోత్సాహంతోనే నేను, అంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా కాల్ చేస్తూ ప్రైవేట్ జాబ్ ఎన్రోల్ చేస్తూ వాళ్ళకు ఒప్పించినా నువ్వే రావాలి, నీకు ఒప్పించినా నువ్వు బయటికి రావాలి, సో ఇది వద్దు, ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది, చదువు, నాకు కావాల్సిన మెటీరియల్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం, లేదంటే సలహాలు ఇవ్వడం. లాస్ట్ 24 డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ గా గవర్నమెంట్ జాబ్ అయితే పొందడం జరిగింది. సో ఫస్ట్ నేను జీవితంలో రుణపడి ఉన్నా అంటే నా తల్లిదండ్రులకు, తర్వాత నా గురువులకు, తర్వాత నా స్నేహితులకు మాత్రమే అని చాలా గర్వంగా చెప్పుకుంటాను. సో అదే విధంగా నా పిల్లలు కూడా, ఇప్పుడు నా పిల్లలు ఎవరైతే ఉన్నారో, మా పిల్లలు 2 కొడుకులు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏంది అంటే ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంది, ఎవరితో ఎట్లా ఫ్రెండ్షిప్ చేయాలి, ఫ్రెండ్షిప్ ని చూస్ చేసుకునే విధానం ఏంది. ఇప్పుడు వేరే బ్యాడ్ పర్సన్ ని చూస్ చేసుకున్నాం అనుకోండి, లైఫ్ లో టర్న్ అవ్వడానికి చాలా డేంజర్ గా ఉండొచ్చు. అదే ఒక మంచి వ్యక్తిని ఫ్రెండ్ గా చూస్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది, అంటే సపోర్టివ్ గా ఉంటది. అదే విధంగా నేను స్కూల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ఫ్రెండ్షిప్ గురించి చాలా వాల్యుయబుల్ పాయింట్స్ పిల్లలకు చెప్పడం వల్ల ఏంటి అంటే ఎవరిని ఇగ్నోర్ చేయకుండా అందరిని మింగిల్ చేసుకుంటూ వాళ్ళకు యూనిటీగా ఉండడానికి చాలా ఛాన్సెస్ అయితే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అండ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరు స్నేహపూర్వకంగా ఎదుటి వాళ్ళతోటి స్నేహపూర్వకంగా మెదులుతూ చాలా ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ చాలా పెంచాలని ఆలోచిస్తూ మరొకసారి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు.